వరంగల్ ఖమ్మం నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బైపోల్ కౌంటింగ్ ను అధికారులు ప్రారంభించారు. పోలైన ఓట్లన్నింటినీ 25 చొప్పున కట్టలు కట్టడం పూర్తి కావడంతో కౌంటింగ్ ప్రక్రియను స్టార్ట్ చేశారు. 3,38,000 ఓట్లను 4 రౌండ్లుగా కౌంటింగ్ సిబ్బంది లెక్కించనున్నారు. తొలి రౌండ్లో 96,000 మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. మొదటి రౌండ్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోటీ కొనసాగుతుంది. తొలి రౌండ్లో బీజేపీ 3వ స్థానంలో కొనసాగుతోంది. ఇక కౌంటింగ్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ లైవ్ ద్వారా అందిస్తారు. అశోక్. శ్వేత, నల్గొండ ఖమ్మం వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది గంట క్రితం. ప్రస్తుతం మనం కౌంటింగ్ కేంద్రం దగ్గర చూసినట్టయితే బయట లోపల కూడా హడావిడి కనిపిస్తుంది. ప్రధానంగా 3,33,013 ఓట్లు అయితే డైరెక్ట్గా వేసినటువంటి ఓట్లు, దీనికి తోడు పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు ఒక 5 నుంచి 6,000 ఓట్లు ఉంటాయి. సో 3,38,000 ఓట్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ని 96 టేబుల్స్ పైన 4 ఒక్కొక్క రౌండ్కు సంబంధించి 96,000 ఓట్లని లెక్కిస్తారు. సో 4 రౌండ్లు అంటే గంటకు 2 గంటలకు ఒక రౌండ్ పూర్తవుతుంది. అంటే ప్రస్తుతం గంట అవుతుంది ప్రారంభమై రాత్రి 12 నుంచి 1 గంట మధ్య మొదటి రౌండ్ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుకు సంబంధించి పూర్తవుతుంది. కానీ మనం ప్రస్తుతం చూస్తున్నాం మొదటి ప్రాధాన్యత ఓట్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి మధ్య హోరాహోరీగా పోరు కనిపిస్తుంది. మనసినట్లయితే అయితే 52 మంది అభ్యర్థులు పోటీ చేసినటువంటి ఈ ఉప ఎన్నిక అభ్యర్థులకే హోరాహోరీగా ఓట్లు పడుతున్నాయి. ఒక్కొక్క టేబుల్ సంబంధించి 96 టేబుల్ల పైన ఉన్నటువంటి ఒక్కొక్క రౌండ్లో 1000 ఓట్లను కనుక మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించేటువంటి క్రమంలో ప్రస్తుతం తీన్మార్ మల్లన్నకు ఎక్కువగాను, తర్వాత రాకేష్ రెడ్డికి ఒక టేబుల్ పైన ఇద్దరికి మధ్య హోరాహోరీ కనిపిస్తుంది. సో ఇదే హోరాహోరీ చివరి వరకు కంటిన్యూ అవుతుందా, లేదంటే వన్ సైడెడ్గా ఇద్దరి మధ్య ఎవరికైనా అప్పర్ హ్యాండ్ అవుతుందా అనేది మాత్రం మనకు ఇంకా మిగతా రౌండ్లను బట్టి తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఉప ఎన్నికకు సంబంధించి ప్రధానంగా అటు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ చాలా ఛాలెంజ్గా తీసుకున్నాయి, బీజేపీ కూడా ఛాలెంజ్గా తీసుకుంది. కానీ ప్రస్తుతం మొదటి రౌండ్లో మొదటి టేబుల్ పైన చూసినట్టయితే ఫస్ట్గా తీన్మార్ మల్లన్న, అలాగే ఏనుగుల రాకేష్ రెడ్డి, తర్వాత గుజ్జుల ప్రేమారెడ్డి రెడ్డి కనిపిస్తున్నారు. మొత్తంగా చూసినట్టయితే ప్రస్తుతం ప్రారంభమైనటువంటి కౌంటింగ్లో మాత్రం మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఇటు ఏనుగుల రాకేష్ రెడ్డి వర్సెస్ తీన్మార్ మల్లన్న కనిపిస్తుంది. సో ఇది కంటిన్యూ అవుతే కనుక మొదటి ప్రాధాన్యత ఓట్లో ఎవరు కూడా గెలిచే అవకాశం లేదు కనుక ఖచ్చితంగా రెండో ప్రాధాన్యత ఓట్లకు వెళ్తారు. కానీ ప్రస్తుతం మొదటి ప్రాధాన్యత ఓట్లలో వన్ సైడెడ్గా ఇటు తీన్మార్ మల్లన్నకు కానీ అటు ఏనుగుల రాకేష్ రెడ్డి కానీ పడితే మొదటి ప్రాధాన్యత ఓట్లలో గెలుపు ఎవరైనా తేలిపోతుంది. కానీ ప్రస్తుతం చూసినటువంటి కౌంటింగ్ కనుక చూసినట్టయితే రాత్రి 1 గంట వరకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. తర్వాత అయితే మొత్తం పోలైనటువంటి అంటే చెల్లుబాటు అయినటువంటి ఓట్లలో 50% అంటే సుమారుగా 50% ప్లస్ ఒక ఓటు ఎక్కువగా వచ్చిన వారికి గెలుపొందిన అభ్యర్థిగా సూచిస్తారు. కానీ ప్రస్తుతం మనం చూసినటువంటి చూడొచ్చు ఎంత హడావుడిగా ఉందో. ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ కనిపిస్తుంది. మనం చూసినాం నిన్న పార్లమెంట్ ఫలితాలు కావచ్చు, అంతకుముందు అసెంబ్లీ ఫలితాలు కావచ్చు. సో ఈ అన్ని ఎన్నికల నేపథ్యంలో ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ పైన కూడా ప్రధానంగా 3 పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఒక టెన్షన్ వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. పార్టీలో కూడా అదే వాతావరణం కనిపిస్తుంది. సో మనకు మొత్తం పూర్తిస్థాయి క్లారిటీ రావాలంటే మొదటి రౌండ్ ఫలితం మరొక గంటలో వస్తుంది. సో ఆ ఫలితాన్ని బట్టి మనం అంచనా వేయచ్చు. సీత. రైట్ అశోక్, థ్యాంక్ యూ.